లేయర్లు ఉన్నాయని, అదే 2 వరుసలు ఉన్నాయని ఇంకోటి మీదనే కుట్టిస్తే అయిపోతుంది. అదొక్కటే బెడ్ను మన కంట్రోల్ వేయాలి ఎంత ఇది ఇప్పుడు ఇంతే కదా, దొడ్డు సైజుతో ఇస్తారుగా. మామ ఈ వీడియో ఏంటిదంటే మీకు చెప్పినా కదా, చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయని అట్లాంటి టాపు జమ్మికుండకాయ తీసుకొని పోతానా మామ. ఇగో మనోళ్ళని తీసుకొని పోతానా, అది టాప్ ఏమో లేచిన, ఇగో డబ్బాలు వేసిన. నేను చెప్పినా కదా దానికి 2 లేయర్లు ఉన్నాయని, అదే 2 వరుసలు ఉన్నాయని ఇంకోటి మీదనే కుట్టిస్తే అయిపోతుంది, ఇక బందోబస్తు ఉంటుంది. ఇక నేను మొన్న తెచ్చిన ఇవి ఒగ్గలు, అందుకే ఇక నేను ఇక అక్కనే వేపిద్దామని మళ్ళీ ఒకటి పట్టుకొని పోతానా. ఇగో ఇది గ్రీసు అంటే దాన్ని కట్టలేక పెడతాడు, మళ్ళీ ఆడ ఎట్లా అంటే ఒకటి కొత్తది తెమ్మంటాడు అన్న. అందుకే ఇక మన ఇంటికి అన్నది ఇక దాన్నే పట్టుకొని పోతానా. ఇగో మన వాళ్ళు ఏమో బిర్యానీకి వస్తారు. మన ఎంగు ఫార్మర్ ఉన్నాడు చూడు, ఎంగో యూత్ ఫార్మర్ వస్తాడు అన్నాడు. ఇక మిట్ట మధ్యాహ్నం పోతాను 3 గంటలకు. ఇక మీకు అక్కనే చూపిస్తామో, వీడియో అక్కనే కంటిన్యూ చేస్తాం. జమ్మిగుండకాయ తగ్గినామో, ఇక్కడ బ్రిడ్జ్ కింద ఉంటుంది, మన రైట్ సైడ్ ఉంటుంది. సో టాప్ కాడ ఇచ్చేసి తర్వాత కట్టల కాడికి పోయాం. బండ్లు ఎత్తా అంటే రప్ప డబ్బులు కట్టి గంటలు. బిర్యానీ ఎక్కడ ఉన్నది? పట్టుకుంటే ఉంటుంది అది మంజానా. దాన్ని చింపాలి, దానికి ఎత్తాను కూడా డబల్ వేసుకోవాలి. డైరెక్ట్గా దిగి ఆరాడు వేసుకోవద్దు. అక్కడ నువ్వు ఎత్తా అంటావు, తక్కువ అంటావు మళ్ళా ఇట్లా పట్టులో దొరుకుతాడు పట్టిలేదు ఏరాడతాం. మధ్యలో మధ్యలో బొంగు బాగా పెట్టేది. ఇప్పుడు దీనికి వెళ్ళి టైట్గా కుట్టరా అన్న? ఈ మధ్యలో ఏమన్నా వేయరా, ఏమన్నా ధర్మతోనే కొద్దిగా టైట్ వస్తుంది. కొంచెం లొంద రాకుండా కొంచెం ఏమైనా గిడ గిట్ట గట్టి కొంచెం టైట్ రా. మళ్ళీ ఇంకా ఇలా వాటర్ అవుతా అదే గ్రీన్, అది గ్రీనా? అదే కలరు కదా. అక్కడ టాప్ అయితే ఇచ్చినామా, అన్న అయితే కుడతా అన్నాడు. అంతలా మనం కట్టల కడిగి డబ్బా పట్టుకొని ఆడ డిచ్ పెడితే అయిపోతుంది, అన్న చేస్తాడు. ఇక్కడనే ఉంటుంది గల్లీలా మన రోడ్డు. ఇటు విద్యోత ఎలా అంత ముందు మనం డ్రోన్లో ఒకటి ఇస్తే దాని పక్కపొట్టే ఉంటుంది. అది ఒక్కటే బెడ్ను మన కంట్రోల్ వేయాలి ఎంత. ఇప్పుడు ఈ బెడ్ ఏడెత్తారు అడిగినా మొన్న వచ్చింది.
ఈడ పెట్టాలన్న డబ్బా ఇది పెట్టు ఈడ ఈడ పెట్టాలన్న మరి సపరేట్గా ఇటైనా పెట్టా ఇటు పెట్టు రాదు ఇవి జమ్ముకుంటూ వచ్చిన ఇవి వేయించిన అందుకు ఇప్పుడు బెడ్ ఎట్లా అన్న దీన్ని ఎంత వరకు పోతే నేను చెప్తారా అన్న ఆగితే ఇప్పిద్దా అవి ఇప్పిన ముక్క పట్టకపో అది ఇరిగిందా దాన్ని వెల్డింగ్ చేస్తాడా మొత్తం ఇరిగిందా వచ్చి చెప్తాడా రేటు మాట్లాడు మరా రేటు మొన్న మాట్లాడే ఎంత మాట్లాడినావు మొన్న 400 మాట్లాడు సరే పో నేను చెప్తా మొన్న మాట్లాడిన నచ్చింది కదా చెప్పి చెప్తా నీ నంబర్ ఇచ్చిపో నీకు ఫోన్ చేస్తా నీ నంబర్ నీదా ఇది నంబర్ ఎంత టైం పడుతుంది ఎక్కువ 20 నిమిషాలు పడతాయా 20 నిమిషాల వరకు ఇక్కడ పోతే అన్న ఇస్తాను మీ దిగచ్చలు తిందా పోను అన్న ఆకలి అయితే తిందా ఫస్ట్ తిన్నాక పని నేను చేస్తాను నీ నంబర్ చెప్పి నువ్వు ఉంటే మావు అంటే నా పేరు షఫీ కట్టల మోపింగ్ కమాన్ కట్టల మోపింగ్ జమ్మికుంట మదీనా కట్టల మోపింగ్ 24 పానా రింగ్ పానా షర్ట్ పానా లాస్ట్ ఒక షార్ట్ తీసుకున్నాం కదా అన్నతో అన్నీ తీసుకుంటా అప్పుడు సెంటర్ బోర్డు పోలే మీది బెడ్ పోయింది అంతే సెంటర్ బోర్డు పోలే పోలే సెంటర్ బోర్డు 2 నాట్ ఉంటాయి అన్న సెంటర్ బోర్డు ఒక్కటే కట్టు ఉంటాయి కదా పెద్ద అడిగిడికి రెండు చిన్నదానికి చిన్నదే ఉంటుంది పెద్దదానికి పెద్దదే ఉంటుంది పోలే పోలేదా ఒక్క దగ్గర తప్పిపోయింది అంటే ఈ ఒగ్గలు లూజ్ ఉండి అది ఇప్పుడు అర్థం ఇక దీన్ని ఇట్లా చూస్తావు ఇక ముందు ఒకటే మార్చుకోండి ఇక్కడ అరిగినాయి ఇవి అసలు ఇక్కడ ఎట్లా పోయినాయి అన్న ఇవి థ్రెడ్డింగ్ ఇవి ఇక్కడ ఎందుకు పోయినాయి అంటే ఇది మొత్తం ఫుల్ థ్రెడ్ వేసారు దీనికి లూజ్ నట్లు వేయాలి లూజ్ నట్ అంటే దొరుకుతాయి డెక్స్ వాచర్లు ఉంటాయి డెక్స్ వాచర్లు వస్తాయి ఇక్కడ దాకా వస్తాయి 2 3 వేసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది ఫుల్ టైట్ అవుతుంది అట్లా సింగిల్ వేయద్దు సింగిల్ అయితే నువ్వు ఎంత టైట్ చేస్తావు చెప్పు లోపలికి పోతాయి నువ్వు ఎంత టైట్ చేస్తా అంటే దిగుతూనే ఉంటుంది అది కొన్ని రోజులు కానీ నువ్వు లోడ్ ఎత్తే అనుకుతుంది అడిగినప్పుడు లూజ్ అయిపోతుంది లూజ్ నట్లు వేసినా అనుకో ఆ బండికి వేసిన చూడు ఆ బండికి చూడుకో ఆ బండికి చూడు డబ్బా పెయింటింగ్ కూడా మీరేనా మనే ఇప్పుడు వేసిన డబ్బాయి బండి ఇక్కడ ఉన్నది బఫర్ బెడ్ మద్దల్ది హైట్ లబ్బర్ ఇవి అదేమో పోయింది బెడ్ అంటే ఇది చేపిస్తారట దొరకాయి ఇవి చేపిస్తారా ఇది ఇది మళ్ళీ ఎంత బట్టి మనం చేపించుకొని రావాలి ఇంకో కాడ పక్కుంటే ఉన్నది షాప్ వెల్డింగ్ షాప్ అన్నది ఇక్కడ పోయి చేపించుకొని వద్దాం ఈ 2 కప్పులు తెస్తే ఒక బెడ్ అవుతుంది ఈ కప్ప ఇది ఇది ఛానల్ అంటారు దీనికి ఛానల్ కు చేస్తారు అంటే దానికి కప్ వేసి వెల్డింగ్ చేస్తే డబ్బా అవుతుంది హోల్ వేసి సరిపో కానీ ఇది ఎంత టైం పడుతుంది అన్న ఇది అర్ధగంట పడుతుందా
ఇప్పుడు మీరు చేసి ఇస్తారా ఇక్కడ మన ఇది తెలుసుగా మీ అన్న చెప్పన్న ఎంత అన్న చేస్తే డబ్బులు కొట్టానా 500 మొన్న తక్కువ అన్నారు కదా మొన్న అనలే నువ్వు నీ మొన్న రాలే బైక్ వేసుకొని నీ కట్లుంటా ఇప్పుడు అన్నయ్య చెప్తానండి దగ్గరికి వచ్చినాయి కదా నేను అది ఇంకొకటి గొప్పపోతున్నా ఇది ఇప్పుడు ఇంతే కదా దొడ్డు సైజుతో ఇస్తారుగా ఇంకా కొంచెం పలసగా ఉంటుందా కొంచెం ఎందుకంటే లోన్లు గట్టిగా వేసుకొని పోతాం మేము ఏంటంటే ఆగాలి గట్టిగా ఏది అదే కెమెరా మిషన్ కాదు వీడియోలు ఇచ్చేందుకు వీడియో తీసి చేస్తున్నా యూట్యూబ్లో పెడతాం లేదా అంత చూస్తాడు చేద్దాం అవుతా గంట అయినా అవుతా అన్న అక్కడ కట్టలు ఇప్పి పెట్టిండు ఇప్పినాడా చేద్దాం మీదే లేట్గా ఓకే రైట్ అన్న ఇచ్చిన మా అన్నకైతే అంతలో మేము తినేద్దాం ఫుడ్ బిర్యానీకి అత్త నాకేమన్నా చూడు గిట్టకెళ్ళి పోవచ్చు అన్న డైరెక్ట్ అక్కడికి వీడియో తీసుకుంటాను ఎవరు తీస్తాను చూడు పడదా దేనికి అవునా ఏంటది చెప్పు మాకు అరే యూట్యూబే యూట్యూబ్ అయితే మరి చెప్పాలి కానీ నేను వచ్చి ఇస్తే మాకింటే చెప్తుందా టాప్ కింద వంగ పడి చేస్తాను ఎక్కువ తీసుకొని చేస్తాను వెళ్ళింది టాప్ అనే మాట్లాడాలి ఏయ్ రమేష్ మాట్లాడవానే మాట్లాడు అగా అటు ఇటు ఊగే అవకాశం ఉండదు నువ్వు ఎంత లోడ్ వేసినా కూడా యథావిధిగా వెళ్ళిపోతుంది కానీ దానికి ఆపు ఇది పోడు ఇది ఇరుగుడు అంత ఉండదు కొత్త తెచ్చినామా కొత్త ఏంటంటే అన్న ఇవే సెట్ చేస్తా అన్నాడు ఇవేసి పాతే వాపస్ ఇచ్చి ఇవైతే పట్టుకొని వచ్చినా నేను మన జమ్మికుంటూ ఉంటాయి మా మీకు ఎవరికన్నా ఇక్కడ వచ్చి చేయించుకోవాలనుకుంటే నేను అన్న అయితే నంబర్ ఇస్తా స్క్రీన్ మీద అన్న కాంటాక్ట్ అయిపోరు మా ఇంకోటి ఏంటంటే అన్న పెయింటింగ్ కూడా ఇస్తాడు డబ్బాలకు మావా నేనైతే డెస్క్ క్యాచర్లు అయితే వేపిస్తానా వీటికి ఒకసారి అన్న మాటల్లో తెలుసుకున్నాం అన్న అయితే చెప్తాడు చెప్పన్న ఈ క్యాచర్స్ కంపల్సరీ వేయాలి లేకపోతే ఏంటంటే బండి అనేది ఊపే అవకాశం ఉంటుంది ఇది వేస్తే ఎంత గట్టితనం అంటే అంత గట్టితనం ఉంటుంది ఇరిగే అవకాశం ఉండదు ఊపే అవకాశం ఉండదు ఏదైనా ఎంత లోడ్ వేసినా కూడా వెళ్ళిపోతుంది దీనికి డెస్క్ క్యాచర్ అంటారు ఒగ్గాలకు డెస్క్ క్యాచర్ వేయకపోతే మాత్రం అవి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది లూజ్ అయ్యి బెడ్ ఇరుగుతుంది సంట బోర్డు పోతుంది ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది ఇది మొత్తం టైట్ వేసి అన్న లోడ్ వేసిన రెడీ కావాలి అయిపోయింది మా టాప్ అయితే ఇక అన్న అయితే మంచిగా బందోబస్తు కుట్టిస్తాడు దీని అడ్రస్ ఇక మన హుజరాబాద్ రోడ్లో ఇటు రైట్ సైడ్లో ఉంటుంది జగదీష్ అనేది జగదీషే కదా చెప్తావా కూలర్ కొట్టేప్పుడు వస్తారు మరి కూలర్ తీసుకోవాలి నేను కూడా ఒకటి ఎంత ఉంటుంది అన్న ఒక కూలర్